గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు బాధాకరం, దురదృష్టకరంగా కనబడతా ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజు నేను మీ అందరినీ కలుసుకుంటా ఉన్నాను. వారు రాసిన రాజ్యాంగం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్, ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా అందరి ఓటుకి సమానమైనటువంటి విలువనిచ్చినటువంటి ప్రజాస్వామిక దేశం భారతదేశం. దురదృష్టం, సర్పంచుల ఎన్నికల్ని వేలం పాటలు పాడుతూ నేను ఇంత ఇస్తా, నువ్వు ఇంత ఇస్తా, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయల దాకా సర్పంచులు వేలం పాటలు పాడుతూ భారత ప్రజాస్వామిక వ్యవస్థని పరిహాసం చేస్తూ ఏకగ్రీవ ఎన్నికల కోసం కొంతమంది అదే పనిగా డబ్బుల్ని వెచ్చించడం అనేది దురదృష్టకరం, బాధాకరమైనటువంటి విషయం. మన దేశానికి స్వతంత్రం సిద్ధించి 7.5 దశాబ్దాలు పూర్తవుతున్న ఈ సందర్భంలో పల్లెలు బాగుండాలని, పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో గ్రామ పంచాయతీలకి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేరుగా డబ్బులు పంపించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, రూపాయి పంపిస్తే 85 పైసలు కమిషన్లు పోకుండా 15 పైసలు మాత్రమే ఖర్చు చేసే దుస్థితి నుంచి పంపించిన ప్రతి రూపాయి పంచాయతీకే చేరాలని, పంచాయతీ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ నిజాయితీగా ఊర్లో మోరియో, రోడ్డో, లైటో ఏది అవసరం ఉంటే అది గుర్తించి చేసుకోవాలని 15th ఫైనాన్స్ కమిషన్ నిధులతో సహా ప్రతి రూపాయిని నేరుగా పంచాయతీలకి పంపిస్తూ పల్లెలు ప్రగతి చెందాలని కలలుగన్నారు. కానీ దురదృష్టం, డబ్బుల కోసం ఏకగ్రీవాల పేరిట చేస్తున్నటువంటి కార్యక్రమం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తికి భిన్నంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. ప్రజలు వాలంటరీగా ఎన్నుకోవడం వేరు, ఊర్లో అందరు కూర్చొని ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి సర్పంచ్ పదవి ఇస్తే ఉండడం బాధాకరం. నిజంగా నిజాయితీ కలిగినటువంటి యువకులు చాలామంది ఈ మధ్యలో కొత్త తరం రాజకీయాలకు వస్తూ ఉంది. కురువృత్తులు కాకుండా కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, వకీళ్ళు, డాక్టర్లు, ఇట్లా చాలామంది తాము పుట్టిన ఊరికి సేవ చేయాలని, గ్రామం బాగుండాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో చాలామంది కొత్త తరం నాయకులు సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తూ ఉన్నారు. దీన్ని పరిహసించే రీతి లోపల వేలం పాటలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఇది బాధాకరం, దురదృష్టకరం. ప్రజలకు నేను చేసేటువంటి విజ్ఞప్తి, దయించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏవైతే అంబేద్కర్ గారు కలగన్నారో అందరూ గరీబోడు కూడా ఎన్నికలలో పోటీ చేసేటువంటి హక్కుని దయచేసి ఎవరు కూడా కాలరాయద్దని నేను ఓటర్ మహాశైలకి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వతంత్రం సిద్ధించిన 7.5 దశాబ్దాల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరపకపోతే ఊర్లలో పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ జీతం పైసలు, అప్పు పైసలు తెచ్చి లైట్లు వేసి, మోరీలు తీసి ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ 2 లక్షల నుంచి 5 లక్షల దాకా అప్పుల పాలై అవస్థలు పడుతుంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు బాగలేవనో, తమ పార్టీ గెలవదనో, వాతావరణం అనుకూలంగా వచ్చేదాకా ఆగి కేంద్రం ఆఖరికి 3,500 కోట్ల నిధులు ఆగిపోయినాయని, పల్లెల అభివృద్ధి చెందాయని చిట్ట చివరి పరిస్థితులలో, తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సర్పంచుల ఎన్నికలకి తెరలేపడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఓటర్ మహాశయులకి ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఈ దేశంలో చట్టాలు చేసేటువంటి ఒక చట్టసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఓటర్ మహాశయులని విజ్ఞతతో ఆలోచించి, దయించి ఎవరు పనిచేస్తారు, ఎవరి ద్వారా మీ పల్లెటూరు బాగుపడుతుంది ఒకసారి దయించి ఆలోచించు. వీటికి పార్టీలు లేవు, గుర్తులు లేవు, అయినా పార్టీ అనుబంధంగా ఎక్కడికక్కడ ఎన్నికలలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు తాము ఫలానా పార్టీ అని వాళ్ళే స్వయంగా ప్రకటించుకొని పోటీ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల నుంచి, ఇంకో 2 రోజులు అయితే ఏదో సెలబ్రేషన్ చేస్తారు రైజింగ్ తెలంగాణ పేరిట. 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈ 2 ఏళ్లకోలే రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్న పిఎఫ్ డబ్బులు వాళ్ళకి ఇవ్వమంటే ఇవ్వలేనంత దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఓ పక్కనేమో రైజింగ్ తెలంగాణ, గ్లోబల్ సమ్మిట్, ప్రపంచ దేశాలన్నీ మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అని పిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ ఉద్యోగిగా దాదాపు 30-40 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత
వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమంటే 2 ఏళ్ల నుంచి రూపాయి లేదని మీనమేషాలను ఎక్కిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వం. ఈ టైంలో వచ్చినటువంటి ఎన్నికల్లో నేను ప్రజలకి 2 చేతులు జోడించి వినమ్రంగా చేస్తున్నటువంటి విజ్ఞప్తి, దయించి ఆలోచించు. సిద్దిపేట జిల్లాకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. 3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. మెజారిటీ పోర్షన్ ఆఫ్ ద ఎమ్మెల్యేలు కవర్ అయ్యే 3 ఎమ్మెల్యేలు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ 3 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యేలకి రూపాయి లేదు. 1 రూపాయి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యే దగ్గర లేదు. 1 ఎమ్మెల్యే బయటికి రాడు. 1 ఎమ్మెల్యే పట్టణంలో వ్యాపారం చేసుకుంటాడు. ఇంకొక ఎమ్మెల్యేకి పొద్దుగాలైతే పేపర్లో బొమ్మ రాకపోతే బాధ అవుతుంది. ఇది సిద్దిపేట ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి 3 గౌరవ టీఆర్ఎస్ శాసనసభ్యుల పరిస్థితి. ఒక ఆయనను కలవాలంటే అప్పుడప్పుడు ఆయన్నే దేవుని దర్శనం ఇచ్చినట్టు ఇస్తూ ఉంటాడు. ఆ ఎంట్రీ టైంలో మాత్రమే పోయి రావాలి. అవి వివిఐపి బ్రేక్ దర్శనాలు లాంటివి. అంతకుమించి ఆయన ఎప్పుడు కనబడాడు. ఇంకొక ఆయన ఏమో వ్యాపారానికి తప్పితే నియోజకవర్గానికి దూరం. గెలిచిన 2 ఏళ్లలో కొబ్బరికాయ కొట్టింది లేదు, ఒక ఓపెనింగ్ చేసింది లేదు. నియోజకవర్గానికి కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు తప్ప ఇంకా వేరే దానికి వచ్చి ఆయన లేడు. ఇక మనం కూర్చొని మాట్లాడుతున్న ఊరు ఎమ్మెల్యేకి అయితే రోజు పేపర్లో బొమ్మ రాకపోతే ఆయనకు మనసులో పట్టదు. జీర్ణం కూడా కదా, ఆయన జీర్ణ వ్యవస్థ కూడా పనిచేయదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, మా మీడియా మిత్రులకు తెలియని కాదు, ప్రజల్ని ఆలోచించమని చెప్తా ఉన్నా. ఈ 3 సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ సర్పంచ్ గెలిస్తే ఈ ఎమ్మెల్యేలు 10 పైసలు కూడా సర్పంచ్కి ఇచ్చే పరిస్థితులు లేరు. టీఆర్ఎస్ పాలిస్తున్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఒక్క సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ అయినా గెలిచినా కాంగ్రెస్ వాళ్ళకి రూపాయి ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. పోనీ ఎమ్మెల్యేకు ఏడాదికి 5 కోట్లు వస్తే అట్లకెళ్ళి 10 లక్షలు ఇస్తాడంటే అవి లేవు. నియోజకవర్గ అభివృద్ధి పనులు 5 కోట్ల అడ్రస్ లేవు. అందుకని సవినయంగా నేను చేసేటువంటి విజ్ఞప్తి ఓటర్ మహాశైలకి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఓటేసిరు అనుకోండి, ఏమవుతుంది మీకు? మీ ఎమ్మెల్యే వెనకాల మీరు 3 ఏళ్ళు తిరగాల్సిందే ఉత్తగా. వచ్చే పైసలు ఎడికేలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 15th ఫైనాన్స్ కమిషన్ ఇస్తే మేమే ఇవ్వాలి. గజ్వేల్లో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 85 కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్టిరు. ఎక్కడి పైసలు? ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద భారత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పైసలు ఇస్తే గజ్వేల్ నియోజకవర్గంలో కొత్త పంచాయతీలు కట్టుకురు తప్ప 1 రూపాయి కూడా కొత్తగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. పంచాయతీ బిల్డింగ్ కట్టాలంటే పైసలు కేంద్రం ఇవ్వాలి ఎన్ఆర్ఈజీఎస్ కింద. అంగన్వాడీ కట్టాలంటే భారత ప్రభుత్వం ఇవ్వాలి అంగన్వాడీలకి. లేదు ఎక్కడైనా ప్రైమరీ హెల్త్ సెంటర్లో పేరిటి వచ్చినటువంటి నేషనల్ హెల్త్ మిషన్ కింద వచ్చినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కడైనా కట్టాలంటే కూడా భారత ప్రభుత్వమే 18 లక్షలు 20 లక్షలు ఇవ్వాలి. మరి ఇలా కొత్తగా సర్పంచ్ గెలిస్తే ఎక్కడికెళ్ళి రావాలి పైసలు? ఎవరు ఇవ్వాలి పైసలు? సో అదృష్టానికి మెదక్ ప్రజల ఆశీస్సులతో గెలిచిన నేను, ఫస్ట్ టర్మ్ ఎంపీగా గెలిచిన నేను, మొదటి ఆర్థిక సంవత్సరంలో నాకు వచ్చిన 5 కోట్ల రూపాయలలో నేను గర్వంగా చెప్తాను, దాదాపు 65% నిధులు ఓన్లీ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలకే ఇచ్చిన నేను. 5 కోట్లు నాకు వస్తే అందులోంచి 65% ఆఫ్ ద డబ్బులు సిద్దిపేట జిల్లాలో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇంక్లూడింగ్ సిద్దిపేటతో సహా ఇవ్వడం జరిగింది. మా పార్టీ ఎమ్మెల్యే లేరు, మాకు ఓట్లే లేదు, మాకు మెజార్టీ లేదని పాత ప్రభుత్వం లెక్క మేము పంచాయతీ పెట్టలే, పేజీ పెట్టలే. ఊర్లలో ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ సగంలో ఆగిపోయిన బిల్డింగ్ కనబడితే, ఎక్కడ ఎవరు వచ్చి మా గ్రామానికి డెవలప్మెంట్కి అవసరం ఉందంటే నిజాయితీగా ఇచ్చినాం. అందుకనే ఎంపీ ఎన్నికలలో ప్రజలు అంతే నిజాయితీగా నన్ను గెలిపించారని నేను విశ్వసిస్తాను. ఈ జిల్లా సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నోని, ఈ జిల్లాకి ఏమైనా కావాలంటే ఎవరు ఓటేసినా ఓటేయకున్నా, మా ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా నిజాయితీగా పనులు చేసి వచ్చినాం. ప్రజల గుండె చప్పుడే నిలిచినాం తప్ప ఇంకొకటి కాదు. చిన్నకోడూరు పోతే ఒకసారి చిన్నకోడూరు వాళ్ళు అడిగారు, అన్న మాకు రైల్వే స్టేషన్ కావాలని అడిగారు. మేమేం పాలాభిషేకాలు చేయించుకోలే, పని మేము చేసినాం. పక్క పార్టీ వాళ్ళు పాలాభిషేకాలు చేసుకున్నారు. చిన్నకోడూరుకి రైల్వే స్టేషన్ ఇచ్చింది భారత ప్రభుత్వం. అశ్విని వైష్ణవ్ గారు ఎంపీగా నేను లెటర్ పెట్టి తీసుకొచ్చుకుంటే పక్క పార్టీలు పోయి పాలాభిషేకం చేసుకొచ్చుకున్నారు. వాళ్ళు గల్లీలో లేరున్నా ఢిల్లీలో లేరు. వాళ్ళకి చిన్నకోడూరు రైల్వే స్టేషన్కి సంబంధం ఏందో నాకు తెలియదు. అందుకని నేను చెప్పిన కదా, పేపర్లో బొమ్మ లేకపోతే అలాగం అయిపోతారండి.
కొమరవెల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో పాటు కొమరవెల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఇంకా కావాల్సినటువంటి ఆధునిక అవసరాల కోసం ఒక దరఖాస్తు వస్తే కొత్తగా మంజూరు చేపిస్తున్నాం, త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆరోగ్య శాఖ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు పనిచేసిన ఈ జిల్లాకి ఏం అవసరం ఉందని నేను అనుకోలేదు. నేను ఎంపీ అయిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ ఇవ్వాలనుకుంటే సిద్దిపేటకి ఇచ్చినాను, దుబ్బాకకి ఇచ్చినాను, గజ్వేల్ కూడా ఇచ్చినాను, నిష్పక్షపాతంగా ఇచ్చినాను తప్ప ఏడ కూడా ఈడ మా పార్టీ లేదు, ఆడ మా పార్టీ ఉందని చెప్పి చూడలేదు. ఇవి మీకు తెలియలేదు కాదు, మీడియా మిత్రులకి మళ్ళీసారి చెప్పి బోరు కొట్టించడం నా ఉద్దేశం కాదు. కానీ జనాలకి ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేయాలని నా ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. ఈయన కొత్తగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు, ఈ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ లేరు, ఇన్ఛార్జి మంత్రులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు, వాళ్ళకి ఈ జిల్లా మీద ఏం అవగాహన ఉందో ఏం లేదో తెలియదు. కాబట్టి దయించి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో విఘ్నులైనటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నేను మళ్ళొకసారి వినమ్రంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. మీ ఊరికి 10 రూపాయలు రావాలంటే, మీ ఊర్లో పంచాయతీ బిల్డింగ్ కట్టాలంటే, మీ ఊర్లో ఒక అంగన్వాడీ కట్టాలంటే, మీ ఊర్లో ఒక సీసీ రోడ్ వేయాలంటే, మీ ఊర్లో ఒక మోరీ కొత్త కట్టాలంటే వీటికి పైసలు ఇచ్చేది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి దయించి కొత్త తరం యువకులు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రతి ఊర్లో మినిమం వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే, పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ దాకా ప్రతి చోట కొత్త తరం యువకులు వస్తా ఉన్నారు. అనేక మంది రాజకీయాలలో మార్పులు తీసుకురావాలని వస్తా ఉన్నారు. కాబట్టి వాస్తవాలే చెప్పిన నేను. నా ఉద్దేశం ఎవరినో దూషించాలనో ఎవరినో ద్వేషించాలనో కాదు. ఇక్కడ గ్రౌండ్ లో రేపు ఏం జరుగుతుంది అనేది ఒకసారి అర్థం చేసుకోమని సర్పంచులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేకి 5 కోట్లు ఉన్నాయి, మా ఊరికి 10 లక్షలు వస్తాయంటే అది లేదు పరిస్థితి. కాబట్టి ఓటేసే కంటే ముందు ఎట్లాగో పార్టీ గుర్తు లేదు, పార్టీ జెండా లేదు, అయినా అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మేము పలానా పార్టీ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి నాయకులని పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి నన్ను ఎట్లయితే పార్లమెంట్ కు పంపినరో అట్లా పంచాయతీ మెంబర్లను కూడా గెలిపించమని నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మాకు ఎక్కడ కూడా ఎవరి మీద ద్వేషం లేదు, ఖచ్చితంగా అందరూ గెలవాలని కోరుకుంటున్నాం, అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కాబట్టి దయించి మాతో కలిసి రావాలని కోరుతున్నాం. ఏం చేస్తారు మీరు ఎంపీ గాని ఒక ఆయన అడిగినారు గెలిచినాక. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక రోడ్డుకు మిరుదొడ్డిలో రైతులు పోయేందుకు ఒక రోడ్డు కావాలంటే వాళ్ళే మంత్రి వాళ్ళే ఎంపీ ఉంటే ₹1 కోటి ఒక రోడ్డు కావాలంటే ఇవ్వకపోతే నాకు వచ్చిన ఎంపీ లాడ్స్ 5 కోట్లు సరిపోవు అనుకున్నప్పుడు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక సంస్థ దగ్గరికి పోయి ₹1 కోటి సిఎస్ఆర్ తీసుకొచ్చి మిరుదొడ్డి గ్రామంలోంచి మొదలుకుంటే మిరుదొడ్డి రైతులందరూ ఊరవతలకు పోవడానికి ₹1 కోటి తోటి ఒక బ్రిడ్జి ఒక రోడ్డు నిర్మాణం మీరందరూ కావాలంటే ఇప్పుడు చూడొచ్చన్న పనులు నడుస్తా ఉన్నాయి. దాదాపు 50% ఆఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్. నేను దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి పంచాయతీకి ఒక ఐమాస్ లైట్ ఇచ్చినాను. మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినాక సిఎస్ఆర్ నిధులతోటి సాధ్యమైన ఎక్కువ పంచాయతీలలో ప్రతి విలేజ్ లో ఒక సోలార్ లైట్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే కరెంటు బిల్లులు కట్టలేక పంచాయతీలు దివాలా తీస్తున్నాయని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఐమాస్ లైట్ సోలార్ లైట్ కింద వస్తా ఉన్నాం. దీనివల్ల పంచాయతీల మీద అదనపు బిల్లు పడకుండా ఉంటుందని చెప్పి మేము చూస్తా ఉన్నాం. మిరుదొడ్డిలో ఒక సబ్ పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చినాం. ఒక 25 డిజిటల్ క్లాస్ రూమ్ లో ఒక 25 ఓపెన్ జిమ్స్ మంజూరు చేసినాం ఈ జిల్లాకి. ఈ లోపలనే ఎన్నికల కోడ్ వచ్చింది, మెటీరియల్ వచ్చి దుబ్బాకలో రెడీగా ఉంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ ఏం జరగాలన్నా ఏం చేయాలన్నా దానికి కావాల్సినటువంటి నిధులు భారత ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి ఒక్కసారి కొత్త తరం వాళ్ళు, పైసలు లేని వాళ్ళు, దేశం కోసం పనిచేసే వాళ్ళు, మా ఊరు బాగుండాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వచ్చినటువంటి కొత్త యువకులను ఎంకరేజ్ చేయాలని దోసుకోవడం, దాచుకోవడం, వేలం పాటలు పాల్గొనడం, కాంట్రాక్ట్ల పేరిట కమిషన్లు దొబ్బేటువంటి పాత తరం సర్పంచుల్ని అట్లాంటి వాళ్ళని గెలిపియొద్దని, కొత్త రక్తానికి అవకాశం ఇవ్వమని, మీ ఊరికి ఎవరైతే లాభం చేస్తారో వాళ్ళ గురించి ఆలోచించమని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ 3 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల పూర్తి సమస్యల మీద ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా రేపు గెలిచేటువంటి మా సర్పంచులందరికీ కూడా నేను ఏకగ్రీవం అనే పదం వాడదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి, నేను ఇందాక చెప్పినాను. కాబట్టి ప్రతి పంచాయతీకి భారతీయ జనతా పార్టీ అనుబంధంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని ఈ జిల్లాలో గెలిపించినటువంటి ప్రతి సర్పంచ్కి 25 లక్షల రూపాయల్ని
నా ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ సిఎస్ఆర్ నుంచి కానీ నిజాయితీగా ఆ పంచాయతీలకు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇంతమంది మీడియా మిత్రుల సాక్షిగా ఇన్ని కెమెరాల సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మాట్లాడి తప్పించుకొని పోవడానికి 1,000 రూపాయల వర్క్ ఇస్తారు, పైసలు ఇయ్యరు. మళ్ళీ చెప్తా ఉన్నాను, అది ఎన్ఆర్ఈజీఎస్ కింద వస్తుందా, సీసీ రోడ్ వస్తుందా, పంచాయతీ బిల్డింగ్ వస్తుందా, ఆ ఊరికి ఏది అవసరం ఉంది, ఏది ప్రథమ ప్రాధాన్యత అని అక్కడ గెలిచిన సర్పంచ్ భావిస్తే వారి వారి అవసరాల కోసం 100% మినిమం 25 లక్షల రూపాయలు ఆ పంచాయతీ అభివృద్ధికి ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్ మహాశైలిని ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తప్ప ఇంకేదో రకంగా వాళ్ళని ప్రలోభ పెట్టాలనో ఇంకొక చెప్పాలనో నా ఉద్దేశం కాదని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులకి ముఖ్యంగా సిద్దిపేట జిల్లా ఓటర్ మహాశైలందరికీ మరొకసారి శిరస్సు వచ్చి వినమ్రపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తూ పాత తరానికి కాలం పోయింది, కొత్త తరానికి తెరలేపండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.